కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే జనం ఆదరించినంతగా నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. అవును సార్. జనం ఆదరించినంతగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. ఎందుకంటే ఒకటి పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు, అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు. నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు, ఇల్లు అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్. దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఆ టైంలోనే పుట్టింటి పట్టిచీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఇలా వచ్చేసాయి. వాటిల్లో ఎక్కువ చేశా. అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా పడి ఉండేవాళ్ళు. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను, రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి, చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను, బాలయ్యబాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను, మహేష్ బాబుతో ఒక సినిమా చేశాను. ఈ కొత్తగా వచ్చిన ఈ హీరోస్, టాప్ హీరోస్తో ఎవరితో చేయలేదు. ఈ మధ్య రీసెంట్గా శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్గా నేను తులసి మై మదర్ అండ్ ఫాదర్గా ఒక సినిమా చేస్తున్నాను. రాజశేఖర్ గారు మీ వైఫ్ గారికి అప్పుడు మెడిసిన్స్ కూడా ఇచ్చేవాడు, హోమియోపతి. ఇంటికి వచ్చేవాడు, జనాశేఖర్ వచ్చేవాడు, జయసుధ్ గారు వచ్చేవాళ్ళు, నూతన్ ప్రసాద్ వచ్చేవాడు, విన్నాను సార్, సత్యనారాయణ గారు వచ్చేవాడు. సార్ మీరు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సార్, మన సినిమాలు బట్టి అంటే లైక్ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చేసి సడన్గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఏం లేదండి, అది ఏమి లేదు. అంటే మరి మీకే ఉదాహరణలు సార్ కదా? అంటే నాకు రాలా అంతే. అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్ తీసుకోవచ్చా? ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు ఎప్పుడు, ఒకసారి 2 సార్లు ఛాన్స్లు వస్తే అది చేయబోయే టైంలో పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, ఈ చిన్న క్యారెక్టర్ వద్దులేరా అని ఆయనే ఇది చేశాడు. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాల, ఒక బి గోపాల్ గారు నన్ను పిలవలేదంటే వాళ్ళ విషయంలో నేను లేనేమో. కోడి రామకృష్ణ గారు ఎక్కువ పిలిచేవాడు. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ట్రై చేసే డైరెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది పిలిచేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శివ ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేశాడు కాబట్టి. ఇప్పుడు సునీల్ వర్మ ఆత్మబంధం అని ఒక సినిమా చేశాను నేను, సుమన్ విలన్, సుమన్ హీరో, నేను విలన్. దాంట్లో యాక్చువల్గా రఘువరన్ చేయాల్సి ఉంటే అన్ని ఫిక్స్ అయిపోయాక వాళ్ళకి ఏంటంటే ఇతను విలన్ కాదు అనేది సస్పెన్స్ లో ఉండాలి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటర్వెల్ లో రివీల్ చేస్తే వీడే ఫ్రెండ్ అని చంపేసి ఉంటాడు, సస్పెన్స్. అది రఘువరన్ అయితే ముందుగా తెలిసిపోతుంది విలన్. నేను అప్పుడే పుట్టింటి పట్టుచీర చేస్తున్నా, చాలా సింపథెటిక్ క్యారెక్టర్. శివాలయము బాగా ఫ్రెండ్లీ, అంటే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దీంట్లో నాకు కొంచెం రఘువరన్ రెజంబుల్స్ ఉండే అప్పట్లో, హెయిర్ గీదు పొడుగ్గా సన్నగా ఉండేవాడిని కదా. దాంతో తనైతే బాగుంటది అని చెప్పి అప్పుడు రఘువరన్ తీసేసి నన్ను పెట్టారు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ అయింది, నా మీద ఎవరికి అనుమానం రాదు. వాటి కోసం చాలా సిన్సియర్గా పనిచేస్తున్నట్టుంటాను. ఒక్కసారిగా ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే వీడే వాడిని చంపింది అనేది అయితే ఉండదు అంటారు. డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. ఏ మాటకి ఆ మాట సీనియర్ యాక్టర్ తీసుకోవట్లేదో, లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు, లేటెస్ట్గా జెన్జీగా పోదామా అని అంటే ఏమైనా అలాంటిది ఏమైనా విన్నారా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను క్రాంతి మాధవ్ గారు ఉన్నారు, నేను ఆయనతో మళ్ళీ ఇది రాని రోజు అని ఒక సినిమా చేశాను. దానికి ముందు ఆయన ఓనమాల్ అనే సినిమా చేశాడు, ఇది పెద్ద హిట్. మళ్ళీ ఇది రాని, దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు, నన్ను పిలవాల. ఇప్పుడు సినిమా చేస్తాను ఆయనతోటి. ఇప్పుడు లేటెస్ట్ గా చేశాను, ఇంకొక 4-5 రోజులు షూటింగ్ జరుగుతాను. సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేర్ మీటింగ్ సార్, మరి ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. నాకు చనువు ఉంది, ఆయన నాకు హీల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. మధ్యలో ఫ్లాప్స్ ఇచ్చాను సార్ అని అన్నాడు. మరి నేను హిట్ ఇచ్చాను కదా సార్ మీకు అన్న. ఏదో సార్ అయిపోయింది, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ.
మళ్ళీ ఆ సక్సెస్ వస్తుంది అనేమో మేబీ అప్పుడు చేసినప్పుడు హిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే హిట్ రావచ్చు అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది, వెరీ బిగినింగ్ డేస్ ప్రొడక్షన్ దాచిపెట్టేది కూడా కాదు, ఏఆర్స్ మహేంద్ర గారిది అమ్మలేని పుట్టిల్లు, నేను ఊహా బ్రదర్ అండ్ సిస్టర్, అది పెద్ద హిట్. మన కన్నడ సాయి ప్రకాష్ గారు డైరెక్టర్, దాన్ని ఆ క్యారెక్టర్ని కన్నడ రీమేక్ అనుకుంటుంది, శరత్ బాబు గారిని పెట్టారు. శరత్ బాబు గారిని పెట్టాక కాదు పుట్టింటి పట్టు చీర చూసి వాళ్ళు చిన్నగారు అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేది ఫిక్స్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. నేను వస్తే 20 రోజులు ఏదో డేట్లు తిరుపతిలో షూటింగ్. నేను ఒక అమౌంట్ అడిగాను, లేదు అంత కాదు మా బడ్జెట్ ఇది అన్నారు. అంతకైతే నేను చేయలేనండి, మరి మీరు అలా తీసేసినట్టు చెప్తే నేను చేయలేను. కాదు కాదు అని ఏదో వచ్చి చూడండి, నేను చెప్పాను, మీరు అది కాదు ఇదని అంటే ఓకే, కానీ మీరు టోటల్గా ఒక 60% 70% తీసేసి దాంట్లో నాకు చెప్తే నేను 100 రూపాయలు అడిగాను, మీరు 30 రూపాయలు అంటే నేను చేయలేను కదా అని అన్నా. ఒక గంట డిస్కషన్ జరిగాక ప్రకాష్ రెడ్డి గారు అని ఆయన కూడా ప్రొడ్యూసరే, అయోధ్య రామ ఆయన సినిమా చేశాను, ఆయన ఒక మాట అన్నాడు కూడా, ఇండస్ట్రీకి పనికిరావాను అని ఆయనే అన్నాడు. ఇన్ని రోజులు ఆయన డబ్బులు అడగలేదేంటి ఆయన అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి ఆయన మాట్లాడింది అమలేని పుట్టిల్లి, మాట్లాడి సరే చెయ్యనన్నాను, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాళ్ళు ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నారో నాతో, ఆ అమౌంట్ తీసుకొచ్చి నా ఇంట్లో టీపాయ్ మీద వేసేసి డేట్లు పేపర్ కింద పెట్టి మీరే చేస్తున్నారంట, చెయ్యాలంట, ప్రొడ్యూసర్ గారు అడగమన్నారు, ఇది ఇక్కడ పెట్టాను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, చేశా. అది పెద్ద హిట్ అయింది సినిమా, హిట్ అయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశారు, ఏ రోజు నన్ను పిలవాల. ఎందుకని అంటే నేనేం చెప్పగలను, ఉంటుంది కదా సార్ బాధ, డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, బయటపడకపోయినా లోపల ఉంటుంది. అవును. అరే ఎందుకు వాళ్ళు మన పిలవట్లేదు, ఎందుకు నేనేం వాళ్ళకి కాదు, నేను చేయలేనా, పోనీ నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టి, నువ్వు ఇచ్చింది తీసుకున్నాను, నీకు సినిమా హిట్ అయింది, సఫర్ అవుతూనే ఉంటారు సార్. డెఫినెట్గా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఒక వ్యసనం కదా. అవును, ఇదొక సాలిగూడు అని చెప్పా. ఒకసారి వెళ్ళామంటే అతుక్కుపోతాం. అది మరి బయట వర్క్ చేయలేం కదా సార్, ఉండలేం కదా సార్, బయట వర్క్ చేయలేము. ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్లు, కెమెరా, యాక్షన్, ఆ లైట్ బాయ్స్, ఇదంతా వాతావరణం. సార్ అదే సార్, ఇప్పుడు సినిమాల్లోనే ఎక్కువ పేమెంట్లు, మరి సీరియల్స్ లో తక్కువే కదా సార్. మరి అలా సీరియల్స్ లో తక్కువైనా ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. 30వ తేదీకి జీతం, 15 రోజులు షూటింగ్ కన్ఫర్మ్ గా ఉంటది. 30వ తేదీకి జీతం వచ్చినట్టు వచ్చేస్తుంది. ముందు మెంటల్ టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, నాకు పెద్ద ఖర్చులు కూడా ఏమి లేవు, ఇద్దరిని సెటిల్ చేసాను, నా సొంత ఇల్లు నాకు ఉంది, నాకేదో నేను అందులో లావిష్ గా బతకాలి అనుకునే మనిషిని కూడా కాదు. ఏదన్నా మిగిలితే పిల్లలకి ఇచ్చానా. ఒక్కరే ఉంటారా సార్? ఒక్కనే ఉంటాను. మీరు ఒక్కనే, ఎవరు ఉండరు మీకు తోడు? వంటాడు ఉండేవాడు, వాడు కూడా 2 years బ్యాక్ వెళ్ళిపోయాడు, వాడు 10 years ఉన్నాడు. దాంతో ఎలా సార్? ఏం లేదు, ఇట్స్ లైఫ్. ఏమైనా అలవాటు ఉందా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు. అవును, అందరికి బాటిల్స్ కూడా ఇస్తారని విన్నాను. కూర్చొని రిలాక్స్ అయ్యి మైండ్ రిలాక్స్. ఎక్కడికి వెళ్ళను, ఫిల్మ్ నైట్ క్లబ్కి వెళ్తాను, లేదంటే ఎల్సిట్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం సాడ్గా అనిపిస్తుంది, అట్టప్పుడు జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఆల్ మై లైట్స్, కర్టన్స్ అన్ని వేసుకొని నా బెడ్రూమ్లో పుట్టే పెగ్ అక్కడనే కూర్చొని మంచిగా పాపని అడిగితే తాళి గిలి ఏదన్నా పంపిస్తుంది. ఆర్డర్ లేదు, ఇంట్లోంచి పంపిమన్నా పంపిస్తారు. నేను వాళ్ళు ఎందుకంటే పెద్దామకి ఇప్పుడు బాబు, పెద్దామ పక్కనే ఉంటుంది, ఆమె బాబు ఉదయం లేసి క్యారియర్ చేయాలి, రెడీ చేసి స్కూల్ పంపాలి, మళ్ళీ జాబ్ ఒక పక్క జాబు చేసుకుంటా ఉంటది. ఒక్కొక్కసారి ఫోన్ చేసి అమ్మ టిఫిన్ పంపిస్తావా అని అంటేనే ఫోన్ తీరు, మా అల్లుడికి చేస్తా, చేతు మీటింగ్లు ఏమైనా ఉందంటే అవును మా అంటాడు, నాకు కొంచెం టిఫిన్ పంపించు చెప్పి తనకి చెప్తా. ఒంటరిగా ఉండడం అంటే కొంచెం కష్టమే సార్, కానీ మీరు కష్టమే అంటే నేను వేసుకున్న శిక్ష అది, నాకు నేనే వేసుకున్న శిక్ష సార్. నార్మల్గా షూటింగ్స్లోనే ఇప్పుడు అందరికీ నార్మల్ హీరోలు
దెబ్బల గురించి హీరోలకు సంబంధించిన వాళ్ళు ఇలా పడిపోయారు, వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి అంటుంటారు. బట్ ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా సైడ్ మనం చేసిన మనకు కూడా చాలా ఉంటాయి. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా షేర్ చేసుకోవాలని ఉన్నాయా సార్? నాకు శివ అంటే దాని ముందు చిన్న చిన్న చేశాను కానీ శివ ఇస్ ద ఫస్ట్ మూవీ లెక్క నాకు ఎప్పుడు. ఆ మూవీలో ఫస్ట్ షాట్లోనే నాకు బ్లడ్ వచ్చింది. ఫస్ట్ షాట్ నేను చేసిన దాంట్లోనే. ఫస్ట్ షాట్ నేను చేసింది ఏంటంటే, నన్ను డెత్ సీన్ ఉంది కదా, పరిగెత్తి గేట్ మీద ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కే షాట్ నేను చేసిన ఫస్ట్ షాట్ శివాలో. ఫస్ట్ షాట్ అవి యారోస్ మాదిరి ఉన్నాయి. ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కి దూకాలి, ఇలా చేయి పెడితేనే గుచ్చుకుపోయింది. అది గుచ్చుకుపోయింది, బ్లడ్ వచ్చేసింది బాగా. రాము గారు బ్లడ్ ఇవన్నీ చూపించి సినిమాలు చేస్తాడు కానీ బ్లడ్ అంటే పిచ్చి భయం ఆయనకి. అవునా సార్? ఇది చూసి షార్ట్ ఓకే అయిపోయింది, ఇలా పక్కకు రా అని చెప్పి దీనికంతా బ్యాండేజ్ వేయించి తర్వాత 2 చేతులకి దానికి మళ్ళీ మేకప్ వేయించి స్కిన్ మేకప్ ఇది చేశాడు. అలా దాంట్లో 2 దెబ్బలు తగిలాయి నాకు. ఇంకోటి ఇక్కడ ఉంటుంది దెబ్బ ఇప్పటికి చేజ్లోనే. చేజ్లో చేసింది కూడా ఎక్కడంటే జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ మొత్తం మట్టి ఇలా ఉంటది, మట్టి రోడ్డు అసలు ఏమీ లేదు కదా. ఆ రోడ్డు అంతటికి రోడ్ నెంబర్ 36. ఇప్పుడు మీకు చెక్ పోస్ట్ నుంచి ముందుకెళ్తే మన మెట్రో స్టేషన్ ఉందా, అక్కడ ఒక చిన్న షాప్ ఉండేది, కిరాణా కొట్టు, ఒకటే షాప్ ఆ రోడ్డు అంతటికి. నేను ఆ చేజ్ లో ఆ షాప్ లోకి వెళ్ళి ఫోన్ ఉందా అని అడుగుతా, లేదంటాడు. అప్పుడు గ్రీటింగ్ కార్డ్ తీసి దాని మీద రాసి దీన్ని పోస్ట్ చేయండి అని చెప్పి ఇచ్చేసి ఇట్లా బయటకు వస్తా. షాప్ లోంచి బయటకు వస్తుంటా, ఇటు చూస్తే రౌడీస్ వస్తుంటారు వెనక. ఈ బయట వచ్చిన ఫోర్స్ గా పడితే మళ్ళీ జారుకుంటూ షాప్ లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే మొత్తం ఇసుక, గులకరాయి లాగా ఉంటుంది, స్లిప్పరీ. అక్కడ స్లిప్ అయితే మళ్ళీ లోపలికి వచ్చా, షాప్ లో కంకర రాళ్ళు లాగా అలా లోపలికి వచ్చా. లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇదంతా బ్లడ్. రాము గారు ఆల్బమ్ లో ఫోటో కూడా ఉంది, దీనికి ఆయింట్మెంట్ పూసేప్పుడు ఫోటో తీసుకుని ఆయన ఆల్బమ్ లో కూడా పెట్టుకున్నాడు. మొత్తం బ్లడ్ ఇదంతా. ఆ 2 దెబ్బలు దాంట్లో తగిలాయి. ఇంకొకటి బాగా నేను భయపడ్డ ఇన్సిడెంట్ ఏంటంటే, బుజ్జిపాప బ్రహ్మచారులు అని ఒక సినిమా చేశాం నేను, వినోద్ కుమార్, సుధాకర్. అది నెల్లూరులో షూటింగ్. దాంట్లో సాంగ్ చేస్తున్నాము. సాంగ్ లో ఫస్ట్ షాట్ ఏంటంటే, అది ఒక ఈ మౌంటేజెస్ సాంగ్ లాగా. మేము ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం. ఫస్ట్ షాట్ అపార్ట్మెంట్ సెల్లార్ లో నుంచి జిప్సీలో ఇలా ముగ్గురు బయట వచ్చి అక్కడి నుంచి సాంగ్ ఎలాబరేట్ అవుతుంది. ముగ్గురు సుధాకర్ని ఫ్రంట్ సీట్ లో కూర్చోమన్నాడు, వినోద్ కుమార్ డ్రైవింగ్, నన్ను నిల్చోమన్నాడు. నిల్చున్నాము, అన్ని రెడీ అన్నాడు, టేక్ అని అన్నాము. ఓకే సార్ అని అన్నాడు. డైరెక్టర్ వచ్చి, సార్ మీరు కూర్చోండి సార్, సుధాకర్ని నిలబెడతాను అన్నాడు. లేదే అదేంటి నిల్చొని అంటే కొంచెం ఆ జోష్ ఉంటది కదా. లేదు సార్ నేను నిల్చుంటాను అని అన్నా. లేదు లేదు సార్ మీరు కూర్చోండి అన్నాడు. సెలార్లో ఉన్నాం అంటే చాలాసేపు వాదన జరిగింది. డైరెక్టర్ బలవంతంగా కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టాక రెడీ అన్నారు, టేక్ అన్నారు. ఇలా జీప్ వాడు వినోద్ బాగా ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు. ఇట్లా బైక్ వచ్చింది, సాంగ్ బిగినింగ్ షాట్ వస్తానే జస్ట్ ఆ బీమ్ సుధాకర్కి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయింది జుట్టుకి. వాడు 5'6", 5'7" ఉంటాడు, నేను 6'2" ఉన్నా. ఒక్కసారి నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. నేను ఉండుంటే తగిలేదు, ఎగిరిపోయింది సార్. అదొకటి అసలు నేను బాగా భయపడ్డ ఇన్సిడెంట్ అనమాట. సార్ ఆ సిచ్యువేషన్ ఉంటే మనకే వణుకుతాయి. ఆ తర్వాత కొంచెం చిన్న చిన్నవి మోకాళ్ళ దెబ్బలు తగలడం. కానీ మీకు అప్పుడే చిన్నప్పుడు ఎప్పుడు ఏం దెబ్బలు లేవా? ఈ సినిమా దెబ్బలు చిన్నప్పటి నుంచి దెబ్బలే. ఎందుకంటే మా ఇంటి చుట్టూ చెట్లే, ఈ కోతి కొమ్మచ్చి అవన్నీ ఆడేవాళ్ళం, ఆ పై నుంచి పడ్డం. సరే ఆ మెమరీస్ వేరు కదా సార్. అవును, ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద దెబ్బ ఉంటది. ఏందని అడుగుతుంటారు అప్పుడప్పుడు. నేను ఎందుకంటే ఆ పై చెట్టు ఎక్కి జారి పడిపోయా. వచ్చేటప్పుడు ఒక కొమ్మ లోపలికి ఎక్కిపోయింది, పెద్ద పెద్ద ఫ్లెష్ అంతా కనిపిస్తుంది. ఇంత చాలా పెద్ద దెబ్బ ఫ్లెష్. అదేంటంటే కుట్లు ఎగిపోతే అది కిలాయిడ్ లాగా చిన్న ఉబ్బుతుంది అనమాట. ఇప్పుడు కుట్లు వేయించాలంటే ఇంట్లో చెప్పాలి. ఇంట్లో చెప్పాలంటే ఈ దెబ్బ కంటే ఇంకో 10 రెట్లు దెబ్బలు పడతాయి బెల్ట్ ఎత్తుకొని. అందుకని చెప్పకుండా దాచిపెట్టి అది బాగా ఇప్పటికీ మెమరీ లాగా ఉండిపోతుంది.
అది పెద్ద మెమరీ. చిన్నప్పుడు కూడా బాగా దెబ్బలు తరే, కుక్కలు గరిచాయి, మామూలు అల్లరితనమే. అలర్దనమే. అప్పట్లో అంటే ఇప్పుడు మూవీ సక్సెస్ అంటే వచ్చి ఫోటోలు, ఒక సెలబ్రిటీ బయటికి రాగానే ఆడావిడి. మీరు అప్పట్లోనే శివ సినిమా హిట్ అంటే ఆ సక్సెస్ ని బాగానే ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్, బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్. అంటే జనాలు రెస్పాండింగ్ అప్పట్లో ఎలా ఉండేది సార్ నార్మల్గా? జనాలు అప్పట్లో ఇంత పీస్ఫుల్ గా షూటింగ్ జరగనిచ్చేవాడు కదా. ఆంధ్రాకి వస్తే పోలీస్ ప్రొటెక్షన్ లేనిదే అసలు షూటింగ్ జరిగేది కాదు. ఇప్పుడు ఎవరు రావట్లా చూడటానికి. ఇప్పుడు ఏం లే, నార్మల్. ఇప్పుడు అంతకుముందు ఏదైనా రోడ్ లో షూటింగ్ పెట్టేవాళ్ళు. రోడ్ లో షూటింగ్ అంటే ఏంది, ఆ రోడ్ లోనే బ్రేక్ఫాస్ట్ ఏదో ఆ రోడ్ లో చేసేవాళ్ళు. కొంతమంది ఆ రోడ్ లో ఇళ్ళు ఉంటాయి కదా, అప్పుడు అప్పట్లో డోర్ తీసి సార్ లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అనేవాళ్ళు. మర్యాద ఇచ్చేవాళ్ళు. లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అని. పర్లేదండి, రండి సార్ పర్లేదు, సరే అన్న చట్నీ గిట్నీ ఏమంటారు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని. ఇప్పుడు ఏదైనా రోడ్ లో షూటింగ్ పెట్టామనుకోండి, అయ్యి తీరా చేరది ముందు. దట్ ఈస్ ద డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి. ఇంకా మనం తీయలేదు అనుకోండి, 10 నిమిషాలు పోలీసులు వచ్చి డిస్టర్బెన్స్ గా ఉంది. కానీ అప్పట్లో ఏదైనా అప్పుడే కదా, ఇప్పుడు రాదు అంతే. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు నార్మల్గా మీ అనుభవం ప్రకారం? నేను పట్టించుకోవడం మానేసా. నా పని నేను చేసుకుని, నా పని టీవీలో అయితే అసలు రెస్పెక్టే లేకుండా పోయిందండి. ఎవరెవరో వస్తున్నారు అంటే నేను విషయాలని నేను కోరుకోను. వాళ్ళ నేనే వాళ్ళ చిన్నవాళ్ళైనా కొత్త. ఇందాక ఫస్ట్ టైం అమ్మాయితో హీరోయిన్తో చేస్తున్నా. అమ్మాయి నాతో పాటు కార్లో ఎక్కింది షార్ట్కి ఏదో. అమ్మ నా పేరు చిన్న అమ్మ అని నేనే పలకరించాను, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నా పేరు చిన్న అమ్మ, ఆమె అర్చన సార్ అంది. సార్ చిన్న మీ ఒరిజినల్ నేమా క్యారెక్టర్ నేమ్? నా ఒరిజినల్ నేమేమా అని చెప్పారు. మీ సర్టిఫికేట్లు అన్ని చిన్న అని ఉంటాయి సార్? ఉండదు, ఎక్కడ ఉండదు. అఫీషియల్ పేరు ఎక్కడ? అఫీషియల్ నేమ్. ఓకే, ఇది ఓన్లీ ఆటోగ్రాఫ్. చిన్న అని ఆటోగ్రాఫ్. ఓకే. అలా ఒక రెస్పెక్ట్ లేదు. అందుకనే నేను, మీరు ఎప్పుడైనా నన్ను షూటింగ్లో వచ్చి చూడండి, ఒక మూల ఎక్కడైనా ఒక చైరు ఒక టేబుల్ వేసుకొని నా బ్యాగు నా ఫుడ్ బ్యాగ్స్ అట్లాంటివి ఉంటాయి పెట్టుకొని షార్ట్కి పిలిస్తే వెళ్ళేసి మళ్ళీ వచ్చి అటు కూర్చుంటాను. ఎవరితో మీటింగ్లు సోదులు కాంట్రవర్సీ టాపిక్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. నేను ఎవరితో చాలా తక్కువ మాట్లాడడం. గాసిప్లు చెప్పాలంటే ఫస్ట్ థింగ్, కెమెరా ముందు ఉన్నప్పుడు నాకు సిన్సియర్గా లేకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. ఫోన్ ఒకటి, నేను ఫోన్ వాడను షూటింగ్లో. నా ఫోను నేను వచ్చిన వెంటనే సైలెంట్లో పెట్టి నా బ్యాగ్లో పడేస్తాను. బ్రేక్ టైంలో వచ్చి చూసుకుంటాను. ఆ ఫోను షార్ట్లో కానీ ఎవరన్నా వాడితే నేను డైరెక్ట్గా అంటే నాకు వాళ్ళకి చెప్పడానికి అధికారం లేదు. డైరెక్టర్ చెప్తా, సార్ నేను ఫోన్ ఉంటే నేను వర్క్ చేయలేను, మీరు చేయమంటే చేస్తా, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. మీరు వాళ్ళకి చెప్పుకుంటారు, మీరు ఏం చేస్తారు మీ ఇష్టం. నేనున్నంత వరకు ఫోన్ యూజ్ చేస్తే, అరే సజెషన్ షార్ట్ పెడితే ఒక అమ్మాయి సజెషన్, నేను సజెషన్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు సజెషన్లో కూడా ఆ అమ్మాయి యాక్ట్ చేస్తేనే కదా నాకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఫోన్ చూసుకుంటే అమ్మాయి చాటింగ్ చేసుకుంటుంది. ఇంకా ఏం చెప్తాం, అరవలేక కసరలేక మనకు అనే అధికారం లేదు. అందుకని మన పని ఏదో మనం చూసుకున్నామా. ఎస్, నేను చాలా డెడికేటెడ్గా ఉంటాను. ఐ లవ్ సినిమా, ఐ లవ్ మై వర్క్. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను. అక్కడ ఉన్నంత వరకు మీరు ప్రాంప్టింగ్ తీసుకొని అంటే మీకు ఎంత ఇప్పుడు మీరు సీన్ చూసినా తెలిసి ఉంటుంది మీకు. అవునవును, చూస్తుంది. కాదు సార్, తన కోపమే తన శత్రువు అనేది ఉంటుంది కదా, మీకు చాలా కోపమే ఎక్కువ కదా. ఏమైనా గొడవలు ఏమైనా పడ్డారు? నేను ఎవరితో కోపండి, నేను ఎవరి మీద కోపండు. నేను కానీ మిమ్మల్ని చూస్తే చాలా అంటే మనిషి వాయిస్ హైట్ అన్నీ అలా అనిపిస్తాయి. కొంతమంది ఏంటంటే నా కళ్ళలోకి చూసి డైలాగ్ కూడా చెప్పలేరు. ఎందుకనంటే నాకు బ్రైట్గా ఉంటాయి ఐస్. నేను కొంచెం అరిచానంటే ఇక్కడ చూసి డైలాగ్ చెప్తుంటాడు. అదేంటమ్మా అక్కడ చూస్తున్నావు అంటే మీ కళ్ళలో చూడాలంటే భయంగా ఉంటారంట. నేనేం కొట్టనమ్మా, ఇక్కడ చేసేది పెర్ఫార్మెన్స్. అంతేగాని నా కోపం ఎక్కువ అంటే నేను నమ్మే సూత్రం కూడా ఇంకోటి, నా 4 గోడల మధ్య నా ఇంట్లో వాళ్ళని నేను కోపడితే పడతారు, కానీ ఇక్కడికి వచ్చి ఎవడో తిడితే ఎందుకు పడతాడు? ఎవడికి వాడికి ఇండివిజువాలిటీ ఉంటుందిగా. నేను నా పిల్లల్ని తిట్టుకుంటా, నా వైఫ్ని తిట్టుకుంటా, ఎస్ వాళ్ళు పడతారు, వాళ్ళు కూడా పడరు.
తప్పు లేకపోతే తిరగబడతారు. ఇక్కడ ఏదైనా ఉంటే చెప్తా. ఇప్పుడు ఇదే మేనేజర్, ఇది నేను సెకండ్ డే సీరియల్ షూటింగ్ చేయడం, మొన్ననే స్టార్ట్ అయింది. అవును, కొత్త సీరియల్ అంట. ఫస్ట్ డే మేనేజర్ ఏదో చిన్న మిస్టేక్ చేశాడు. నేను 9కి రావాల్సిన షూటింగ్కి నేను వచ్చే లోపల 11:30 అయింది బికాస్ ఆఫ్ తన మిస్టేక్. నేను వచ్చి కూల్గా ఫస్ట్ సీరియల్ అంట అతనికి మేనేజర్గా, ఇది సాయి, ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చాలా కూల్గా చెప్పాను. తను నేర్చుకోవాలి కదా. తను అరిచేసాను అనుకో, అప్పటికే వణికిపోతున్నాడు. నేను కూడా స్టార్టింగ్ చూడంగానే భయం వేసింది. అంటే నన్ను చూస్తే కొంచెం గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా గంభీరంగానే ఉంటా. అదేంటంటే ఐ వాంట్ టు బి సైలెంట్. నా పని ఏందో నేను చూసుకున్నానా, వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళకి చేసి పెట్టాను. కానీ అది కొన్ని టైంలో కొన్ని సిచ్యువేషన్స్ లో అదే మంచిది అనిపిస్తుంది కూడా. ఎందుకు వేరే వాళ్ళతో తగిలించుకోవడం కాదు, ఇప్పుడు అదే మంచిది. అంతే, పని మనం చూసుకున్నామా, అడిగితే సమాధానం చెప్పాను.